హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కి ఐసిస్ నుంచి బెదిరింపులొచ్చాయి. ఇదే విషయంపై ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు గౌతమ్ గంభీర్. పహల్గామ్ ఉగ్రదాడిపై స్పందించినందుకే బెదిరింపు కాల్స్ వచ్చాయన్నారు. తనకు తన కుటుంబానికి రక్షణ కల్పించాలని ఢిల్లీ పోలీసులను కోరారు గంభీర్. టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కి ఐసిస్ నుంచి బెదిరింపులొచ్చాయి. ఇదే విషయంపై ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు గౌతమ్ గంభీర్. పహల్గామ్ ఉగ్రదాడిపై స్పందించినందుకే బెదిరింపు కాల్స్ వచ్చాయన్నారు. తనకు తన కుటుంబానికి రక్షణ కల్పించాలని ఢిల్లీ పోలీసులను కోరారు గంభీర్. రైట్, గౌతమ్ గంభీర్ ఐసిస్ బెదిరింపులకు సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ అనిల్ అందిస్తారు. అనిల్, దీనిపైన గౌతమ్ గంభీర్ ఏమంటున్నాడు? భారత క్రికెట్ ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ కి ఐసీ కాశ్మీర్ నుండి రావడం కలకలం రేపిందని చెప్పొచ్చు. జమ్మూ కాశ్మీర్ లో జరిగినటువంటి ఉగ్రదాడి అనంతరం గంభీర్ కి మెయిల్ ద్వారా చంపేశా అనే ఒక మెసేజ్ రావడం జరిగినట్టు కూడా అతను పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. నిన్ను చంపేస్తామంటూ కూడా ఒక మెయిల్ ద్వారా మెసేజ్ పంపారంటూ కూడా ఆయన తెలిపారు. సో ఢిల్లీ పోలీసులు ఇప్పటికే ఈ మెయిల్ రావడంతో అతను కేసు ఎఫ్ఐఆర్ కావడంతో పోలీసులు అయితే అప్రమత్తమయ్యారు. ఇక ఎందుకంటే భారత క్రికెట్ జట్టు గతంలో కూడా ఈ హత్య బెదిరింపులు రావడం జరిగింది. సో అతను ఈ పహల్గామ్ ఘటన ఏదైతే జరిగిందో సో అది మరొకటే ఏదైతే 25 సో ఆ ఘటన సమాచారం ఇస్తారు. సో నేను చదువుతానంటూ కూడా అనే మాటలతో కూడినటువంటి మెయిల్ రావడంతో మాత్రం పూర్తిగా పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. ఈ ఉగ్ర దాడి జరిగినటువంటి మరుసటి రోజు అంటే బుధవారం ఉదయం గంభీర్ ఢిల్లీ పోలీసులను ఆశ్రయించినట్టు తెలుస్తుంది. తన కుటుంబానికి పూర్తి భద్రత కల్పించాలన్నట్టు కూడా అతను ఫిర్యాదు చేశాడు. ఎందుకంటే ఇతను మాజీ బీజేపీ ఎంపీ అయినా కూడా ప్రస్తుతం టీమిండియా ప్రధాన కోచ్ గా విధులు నిర్వహిస్తున్నాడు కాబట్టి సో పహల్గామ్ ఉగ్రదాడికి సంబంధించినటువంటి గంభీర్ కూడా తీవ్రంగా స్పందిస్తూ తన ట్వీట్ లో కూడా పోస్ట్ చేశాడు. సో మృతుల కుటుంబాల కోసం ప్రార్థిస్తున్నాను అనేటువంటి మాటలతో దీనికి బాధ్యులైనటువంటి వారు ఖచ్చితంగా వారు మూల్యం చెల్లించుకుంటారు. సో భారత్ ప్రతీకారం తీసుకుంటుందని కూడా తన ఎక్స్ లో ట్వీట్ చేశారు. సో గంభీర్ ఇటీవలే తన కుటుంబ సభ్యులతో సెలవుల కోసం ఇతర దేశాలకు వెళ్లి తిరిగి మన దేశానికి వచ్చాడు. సో ఇప్పుడు ఐపీఎల్ జరుగుతున్నప్పటికీ ప్రధాన కోచ్లో కొంత విశ్రాంతి ఉంది కాబట్టి సో ఈ గంభీర్ ఈ వేదికను మాత్రం వ్యక్తిగత విశ్రాంతికి ఉపయోగించుకున్నట్లు ఏం తెలుసలేదు. సో మొత్తానికైతే ఏదైతే ఈ పహల్గామ్ ఘటన జరిగిందో ఘటన జరిగిన మరుసటి రోజే ఇలాంటి ఒక ప్రధాన కోచ్ కాబట్టి జట్టుకి ఇలాంటి మెయిల్స్ రావడం వల్ల అప్రమత్తమయ్యారు. సో పూర్తిగా తన కుటుంబానికి ఖచ్చితంగా భద్రత కల్పించాలి అంటూ కూడా చెప్తారు. సో ఐఎస్ఐఎస్ కాశ్మీర్ అనే పేరుతో ఉన్నటువంటి ఒక మెయిల్ ద్వారా వచ్చినట్టు కూడా అటు రాజీవ్దార్ నగర్ పోలీస్ స్టేషన్ లో గంభీర్ అయితే ఫిర్యాదు చేశారు. సో వెంబడే ఎఫ్ఐఆర్ కూడా పోలీసులు నమోదు చేశారు. సో తనకు తన కుటుంబానికి కూడా పూర్తిగా రక్షణ కల్పించాలంటూ కూడా ఆయన పోలీసులు వేడుకుంటున్నారు. ఎందుకంటే ఇలాంటి దాడుల ఘటనలో ఇలాంటి మెయిల్ రావడం కొంత చర్చనీయాంశం అనేది. సో గతంలో వచ్చినా కూడా ఇప్పుడు జరిగినటువంటి పహల్గామ్ ఘటనకు సంబంధించి సీరియస్ గా తీసుకుంటారు సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి హెడ్ కోచ్ గా ఉన్నటువంటి గంభీర్ కి మాత్రం ఖచ్చితంగా భద్రత కల్పిస్తుంటాయి అతను ఫిర్యాదు చేశారు.